ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ చూపిస్తాను. స్నాక్ డిన్నర్కి అన్నిటికీ దీనికి యూస్ చేసుకోవచ్చు. లైక్ సైడ్ డిష్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది జస్ట్ వెజిటేబుల్స్తోనే చేస్తాము. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాం దీన్ని. ఒక కడాయిలో హీట్ చేసి కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాము. అది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసి కొంచెం బాగా దాన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అవి కూడా గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మన దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా అవి క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. తినడానికి కూడా అవి బాగా అనిపిస్తుంది. అవి మనకి పొటాటో కానీ లేకపోతే మన దగ్గర ఉన్న వెజ్జెస్ క్యారెట్ ఇవన్నీ వేసి మనం ఫ్రైలాగా చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒకదాని తర్వాత మనం ఫస్ట్ మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం మిగతా వేసుకోవాలి. నేను కొంచెం ఏమంటారు దీన్ని పైన మూత పెట్టి వేయించాను. వేయించిన తర్వాత దీంట్లో పొటాటో వేసాను. పొటాటో మనం బాయిల్ ఏం చేసుకుని అవసరం లేదు. రా పొటాటోను మొత్తం పీల్ చేసి కొంచెం వాష్ చేసి తర్వాత ఇవి కట్ చేసుకొని క్యూబ్స్ లాగా దీంట్లో వేసేసి మళ్ళీ మూత పెట్టాను. కొంచెం అంటే అది లోపల మగ్గుతుంది కదా, మూత పెడితే బాగా మగ్గుతాయి ఇవి. లోపల దానికే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని దాంట్లో కొంచెం క్యారెట్ కూడా కొంచెం మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి తర్వాత క్యారెట్ వేసాను. క్యారెట్ వేసి కొంచెం మనం బాగా వేయించాలి. ఇది వేయించినప్పుడు ఇది కూడా కొంచెం బాగా 80% ఆఫ్ కుక్ అయిన తర్వాత మిగతా వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు మనము. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం లైట్గా పెప్పర్ ఇవన్నీ యూస్ చేయాలి దీంట్లోకి. నేను 1 by 1 చూపిస్తాను అవి దేని తర్వాత ఏమేమి వేసుకోవాలని. అవి వేసుకుంటే మనకి చాలా ఈజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను కాబట్టి అది కొంచెం ఎక్కువే పడుతుంది. సాల్ట్ అనేది మన నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో అందుకని నేను అది వేసాను. వేసినప్పుడు కొంచెం ఎక్కువ పడుతుంది ఇది. మళ్ళీ కొంచెం సాల్ట్ చేసుకునే దానికి మళ్ళీ మనం మూత పెట్టేశాను. బ్రోకలీ వేసాను. మీకు ఇష్టమైన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. మేము బ్రోకలీ బాగా తింటాం, సో అందుకని బ్రోకలీ వేసాను. గ్రీన్ క్యాప్సికమ్ లైక్ బెల్ పెప్పర్ అని కూడా అంటారు దీన్ని. అది వేసాను. సో అది కలర్ఫుల్గా వెజ్జీస్ అనేది చాలామంది ఇష్టంగా తినరు. సో అందుకని ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది అది. టోఫు కానీ పన్నీర్ కానీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. నేనైతే టోఫు యూస్ చేస్తున్నాను. మనం ఏదన్నా పన్నీర్ ఉన్నా వేసుకోవచ్చు, టోఫు ఉన్నా వేసుకోవచ్చు. నాకు పన్నీర్ అనేది ఫ్రిడ్జ్లో ఉన్నింది, సో అది టైం పడుతుందని చెప్పేసి టోఫు తీసి దాన్ని జస్ట్ అలాగా కొంచెం స్మాష్ చేసినట్టు చేసేసి వేసేసాను. దాన్ని వేసేసాక మనము కొంచెం లైట్గా సాల్ట్, గరం మసాలా వేసాను. ధనియా పౌడర్ వేసాను. ఇది కొంచెం లైట్గా మనము కుక్ అయిన తర్వాత మిగతా ఇవన్నీ వేసుకోవచ్చు. మనం దీంట్లో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. వాటర్ వేయకుండానే మనము దానికి లిడ్ క్లోజ్ చేస్తాం కాబట్టి దానికి అది బాయిల్ అయిపోతుంది. సో అన్నీ 100% కుక్ అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ వేస్తాము. తర్వాత వచ్చేసి దీంట్లో ఏం లేదు, కొంచెం మనం సోయా సాస్ ఉంది కదా, చాలా తక్కువ సోయా సాస్, నేనైతే ఒక 3 or 4 డ్రాప్స్ లాగా వేసాను దీన్ని సోయా సాసు.
అలా డ్రాప్స్ లాగా వేసుకున్న తర్వాత మనకి సోయా సాస్ ఎక్కువైనా కూడా మనం తినలేం. తర్వాత కచప్ యూస్ చేశాను నేను. కచప్ అనేది అందరూ తింటారు, పిల్లలు కూడా తింటారు కాబట్టి సో అదేను. సో మనం దీంట్లో ఇంకా ఏమీ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూస్ చేయము, జస్ట్ హెల్తీగానే ఉంటుంది కాబట్టి. ఈవినింగ్ స్నాక్గా తినొచ్చు, నైట్ డిన్నర్కి తినొచ్చు మనం, లేకపోతే సైడ్ డిష్గాను పప్పు అవి చేసుకున్నప్పుడు మనం సైడ్ డిష్గాను తినొచ్చు ఇవి. సో ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది మనము ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీ స్నాక్ ఇది, అంతేను.